హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా 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 బాగున్నానండి. ఎదుగోండి, పక్కన గడియారం కనిపిస్తోంది కదా, అది మా మెడిటేషన్ సెంటర్ దండి. అదేంటి విచిత్రమో కానీ అక్కడికి తీసుకెళ్ళి తగిలిస్తే తిరగట్లేదండి. ఇక్కడ ఇంట్లో పెడితే కరెక్ట్గా తిరుగుతుంది టైము. ఈరోజు ఎలాగైనా తీసుకెళ్ళి ఒక 4 days నుంచి అది అబ్జర్వేషన్లో పెట్టామండి. అంటే మా అబ్బాయి దగ్గరికి తీసుకొచ్చాను, అదేదైనా రిపేర్ చేస్తాడని. రిపేర్ చేయడంలో ఎక్స్పర్ట్ అండి మా అబ్బాయి. అందుకని దాన్ని తీసుకొచ్చాను. దాన్ని తీసి సెల్ తీసి మళ్ళీ సరిచేసి వేశాడు. సరిగా పోతుందండి. తీరా అక్కడికి తీసుకెళ్ళి పెట్టాక సరిగా రావట్లేదు. అదేమో చూడాలండి, ఏదన్నా ప్రాబ్లమా ఏంటి అనేసి తీసుకొచ్చాను. రిపేర్ చేయగలమా లేదా అనేసి. ఇదైతే మెడిటేషన్ సెంటర్లో పెట్టామంటే టైం టు టైం చూసుకోవచ్చండి. మధ్య మధ్యలో అన్నీ తెలుస్తూ ఉంటుంది, ఎంత టైం అయింది ఏమి అనేసి చూసుకుంటూ ఉంటాం కదా. ఇంతకుముందు ఉన్న గడియారం 2 గడియారాలు ఉంటే 2 పాడైపోయినాయండి. ఇదొకటి తీసుకెళ్ళి పెట్టాను నేను మెడిటేషన్ సెంటర్లో. మన ఇంట్లో ఉండేది కొత్తదండి, ఇది సరిగా వాడలేదని తీసుకెళ్ళి పెడితే అది కూడా రిపేర్ వచ్చిందండి. నాకైతే నవ్వు వస్తుంది. మెడిటేషన్ సెంటర్లో గడియారాలు అచ్చుదల లేదా ఏంటి అనుకుంటున్నాము. సెంటర్లో వాళ్ళందరం కూడా నవ్వుకుంటున్నాం. ఇక్కడికి తీసుకొచ్చి పెడితే ఏమో తిరగట్లేదు, ఇంట్లో ఉంటే తిరుగుతూ ఉంది. ఇదిగోండి, చీరలు అయితే బట్టలన్నీ మడుచుకుంటున్నానండి. మొన్నటి వీడియో అండి ఇది. ఈ చిన్న వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అదిగోండి, ఏదో చెప్తున్నారు మా వాళ్ళు. పనమ్మాయి ధనం ఉందండి, ధనంతో మాట్లాడుతూ ఉన్నాను. బట్టలు మడుస్తూ మాట్లాడుకుంటూ ఉన్నాండి. అమ్మాయితో మాట్లాడుతూ ఏదో ఒక పని చేసేయడం అలవాటు నాకు. అదో మాట్లాడుతూ ఏదో చెప్తుంది, దానికి సమాధానం చెప్తున్నానండి. బట్టలు మడవడం అంటే నాకుండే ఒక బద్ధకాల్లో ఇదొక బద్ధకం అండి. శారీస్ అయితే అస్సలు చిరాకు పుడుతుంది నాకు, సిల్క్ శారీస్ మడవాలంటే. అందుకే నేను ఎక్కువగా కాటన్ శారీసే కడతానండి. గంజి పెట్టి కట్టుకుంటాను, స్టిప్గా ఉంటాయని. ఓపిక చేసుకొని గంజి పెట్టుకొని కట్టుకుంటానండి. ఇప్పుడు కొంచెం కూల్ అయింది కదా వెదర్, అందుకని సిల్క్ శారీస్ కడుతున్నాను. కాటన్ శారీస్ ఎక్కువ ఇష్టం అండి నాకు. కాటన్ శారీస్ బాగా ఇష్టంగా కట్టుకుంటాను నేను. ఇదిగోండి నా బట్టలు అండి, ఇవన్నీ సపరేట్గా వేస్తాను. వాళ్ళు చిన్ని చితక బట్టలు ఉంటాయి కదండి, ఇవన్నీటిలో ఇరుక్కుంటాయి, బట్టలు మురికిపోదు సరిగా అని వాళ్ళు చిన్నవన్నీ సపరేట్గా వేస్తాను, మా ఇంట్లో వాళ్ళవి. నావైతే పెద్ద పెద్ద బట్టలు, శారీసు, నైటీలు, ఇలా లంగాలు ఇవన్నీ కలిపి ఒకటిగా వేస్తానండి. ఎక్కువగా అంటే 2 ట్రిప్పులు వేస్తాను, వారానికి ఒక్కసారి వేస్తానండి నా బట్టలు. అందుకే ఎక్కువగా అనిపిస్తున్నాయి బట్టలు. శారీస్ అయితే అన్నీ మడిచి పెట్టుకుంటేనే ప్లేస్ కలిసి వస్తుందండి. లేదంటే ఎటు పడితే అటు పెట్టామంటే, కబోర్డ్స్ తక్కువ ఉన్నాయి మా ఇంట్లో, కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుందండి. అందుకని నేను అన్నీ ఆరిన తర్వాత తీసుకొచ్చి వేసి ఓపిక ఉన్నప్పుడు. ఇదిగోండి, ఎర్లీ మార్నింగ్ అమ్మాయి పని చేస్తూ ఉంది, పని చేస్తూ టీ తాగుతూ ఉందండి. పని చేసిన తర్వాత టీ తాగుతాం ఇద్దరము. ఈ మధ్య నేను కూడా ధనంతో కలిసి బాగా అలవాటు చేసుకుంటున్నానండి టీ తాగడము. అదే ఒక 10 రోజుల నుంచి బాగా జలుబు, తలనొప్పి అలా ఉంది కదండి, అందుకని టీ తాగుతున్నా, వేడివేడిగా టీ పెట్టుకొని. అది మాట్లాడుకుంటూ ఆ పని చేసేస్తున్నాను. 2 పనులు అయిపోతాయి కదా ఒకేసారని. ఇదిగోండి, తిరుమల హిల్స్ చూడండి, మబ్బులు చూడండి, తిరుమలని సగం కప్పేసినట్టున్నాయి కదా. వెదర్ చూడండి ఎంత బాగుంది. ఎర్లీ మార్నింగ్ అండి ఇది. ముందు అది అప్లోడ్ చేసి దాని తర్వాత ఇది అప్లోడ్ చేశాను వీడియోగా కాదు, వీడియోని. ఇదిగోండి, మన మొక్కలు చూడండి, తీగలు ఇవంతా సరిచేసి కట్టాలండి. దారాలు తెమ్మంటే తేవట్లేదు ఇంట్లో వాళ్ళు. అంటే పురికొస దారాలు కడితే టైట్గా ఉంటాయి, అవన్నీ తెమ్మని చెప్తున్నాను. తీగలంతా సరిచేసి కట్టామంటే గార్డెన్ ఇంకా అందంగా ఉంటుందండి చూడడానికి. మన తోటలో చిన్ని చిన్ని చెట్లైనా కానీ మన గార్డెన్ మనకి ఇష్టపడినట్టు మనం తీర్చిదిద్దుకోవడంలో తప్పేమీ లేదు కదండి. గార్డెన్ అంటే పెద్ద పెద్ద తోటలు అనుకోకండి, చిన్ని చిన్ని తొట్టిల్లో నాకు ఇష్టపడిన మొక్కలు తెచ్చి పెట్టుకున్నాను. చాలా పోయినాయని చెప్పాను కదండి. పక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అప్పుడు మనం బిల్డింగ్ మీద మొక్కలన్నీ సిమెంట్ పడి చాలా వరకు పాడైపోయినాయండి. క్లైమేట్ చూడండి, ఎర్లీ మార్నింగ్ ఎలా ఉందో వెదరు. బాగుంది కదా, మబ్బులు వేసుకున్నట్టుంది. కొంచెం పలసగా ఇలాగా చినుకులు కూడా పడినాయండి ఎర్లీ మార్నింగ్. ఇదిగోండి, నిన్న మునక్కాయలు ఫ్రై చేశానండి.
ఆ ఫ్రైకి మునక్కాయలు, ఇది విలేజ్లో అంటే మా ఆడపడుచు వాళ్ళ ఊరు నుంచి తెచ్చిన మునక్కాయలండి ఇవి. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టున్న ఒకసారి సాంబార్ చేశాను కదా, అవి ఫ్రిడ్జ్లో పెట్టుంటే అవి ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేసినవి బాగుంటాయండి, మా వారికి బాగా ఇష్టం కూడా మునక్కాయలు ఫ్రై అంటే. అదిగోండి అది చేసి పెడుతున్నాను. మునక్కాయ ఫ్రై చేసి క్యాబేజీ కూర క్యాబేజీ కాదండి బాబు, నిన్నటిది క్యాబేజీ కూర. ఈరోజైతే పెసరపప్పు కూర చేద్దాం అనుకుంటున్నాను. అదిగోండి కట్ చేస్తూ పక్కన మా అబ్బాయి క్యారీర్కి కూడా రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి. అన్ని పనులు ఒకసారిగా అవ్వవు కదండి, మెల్లమెల్లగా చేసుకుంటూ ఉండాలి, ఒక పని వెనకాల ఒక పని. పని అయితే ఎప్పుడు ఏదో ఒకటి ఉండనే ఉంటుంది కదండి, లేదు అనుకోవడానికి లేదు. నాకు ఒకవేళ పని ఏమీ లేదు అని నా మైండ్లో ఆలోచన వచ్చిందనుకోండి, నాకు పిచ్చెక్కినట్టు అయిపోతుంది, ఏదేదో ఆలోచనలు వస్తాయి. చెప్తూ ఉంటాను కదా, ఎప్పటికప్పుడు ఏదో ఒక పని కల్పించుకొని చేసుకుంటూ ఉంటే టైమే తెలియదండి. నిద్ర వస్తే పడుకుంటా, అన్నం తినిన తర్వాత పడుకుంటాను. అంతకుముందు అయితే మార్నింగ్ కూడా పడుకునేసేదానండి. 10:30 నుంచి 11:30, 12 వరకు పడుకునేదాన్ని. ఇప్పుడు లైవ్ టైం కరెక్ట్గా ఆ టైంకి లైవ్ పెట్టేసుకున్నాను. ఆ టైం నిద్ర టైము అది వదిలేసినట్టు అయిపోయిందండి. ఇప్పుడు నిద్ర కూడా రాదు ఆ టయానికి. ఒకవేళ లైవ్ పెట్టకపోయినా సరే పడుకుందామంటే హెల్త్ బాగాలేకపోయినా పడుకున్నా కానీ నిద్ర రాదండి. అంటే టైం మార్చేసుకున్నాం కదా. మన మనసు మనం ఎలా చెప్తే అలా వింటుందండి పాపం, దాని తప్పేమీ లేదు. మనమే దారి తప్పిపోయి నడుచుకుంటూ ఉంటాము. ఇదిగోండి ఇక్కడైతే టమోటా రైస్కి ప్రిపేర్ చేస్తున్నాను. నిన్న క్యారీర్కి టమోటా రైస్ చేశాను కదండి, అది చిన్ని వీడియో. నిన్నటి వీడియో తీసిందే ఈరోజు అప్లోడ్ చేస్తున్నానండి, సారీ ఏమనుకోకండి. నిన్న సగం వీడియోలు పెట్టాను, సగం వీడియో అలాగే ఉండిపోయింది. దాన్ని అన్నీ సెట్ చేసి ఇప్పుడు పెడుతున్నాను. మునక్కాయలు ఉడకబెడుతున్నాను చూడండి. ఇలాగ ఉడకబెట్టి నీళ్ళంతా ఇంకిపోయేదాకా ఉడికిన తర్వాత వంచేసి ఫ్రై చేసామంటే సూపర్గా ఉంటుందండి. మన నాటు మునక్కాయలు కదా, చెట్లో కాయలు, ఎరువులు ఏమీ వేసి పండించకుండా న్యాచురల్గా వచ్చిన ఫుడ్ కదండి, చాలా బాగుంటుందండి. మన విలేజ్లో చెట్లో కాయలు కదా. ఇదిగోండి పెసరపప్పు కూర చేస్తున్నాను. పెసరపప్పుని వేపి డబ్బాలో పోసి పెడతానండి. అదేదో నల్లగా కనిపిస్తుంది, దాన్ని ఎతుకుతున్నాను. తీరా చూస్తే అది పెసరపప్పు పొట్టండి. ఇంకా గిలిగిలిగా ఉంటుంది, ఏముందో ఏమో అని. అదిగోండి ఇంకా తీసేసి ఆడ పడేసాను, ఎందుకు మళ్ళా ఆలోచన రావడం అనేసి. పెసరపప్పు పొట్టది, పురుగా ఏమని చూశానండి అంతే. ఇలా పెసరపప్పు కానీ చేసుకున్నాం అనుకోండి కూరకి చాలా బాగుంటుందండి. ఇలా కానీ ఉడకబెట్టి ఆనియన్స్, టమోటాలు అవన్నీ కట్ చేసామంటే రోటీలోకి మరి రైస్లోకి సూపర్గా ఉంటుందండి. రైస్లోకి అయితే యమ్మీ యమ్మీ అండి. అలాగని రోటీకి బాగోదని కాదు, ఇలాగ ముద్దగా చేసుకున్నామంటే చాలా కమ్మగా ఉంటుందండి. మా పిల్లలు అందరూ ఇష్టంగా తింటారు ఇలా చేశానంటే. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇలాగా పచ్చ పెసలతో కూడా ఇలాగే చేసుకోవచ్చండి. అది ఈసిరి పెట్టుకుంటారు, మిషన్ కేసి పెట్టుకుంటారు. ఇదిగోండి కుక్కలు అరుస్తున్నాయి చూడండి, సారీ ఆ సౌండ్ కానీ వినిపిస్తే స్కిప్ చేసి అంటే కొంచెం పట్టించుకోకుండా ఉండండి ప్లీజ్. ఇదిగోండి ఇదైతే పోపుకు రెడీ చేసేస్తున్నానండి. పోపులో ఎండుమిర్చి వేశాను, అందులో కొత్తిమీర, కరివేపాకు అన్నీ పచ్చివే ఇందులో వేసేసానండి. పప్పుతో పాటు ఉడికిపోతున్నాయి. టమోటాలు, ఆనియన్స్ అన్నీ వేసేసాను. పోపులో అయితే జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి పోపు పెట్టేశానండి. అంతే, సూపర్ టేస్ట్గా ఉంటుందండి. మంచిగా తినచ్చు, మనము కడుపు నిండా తినచ్చండి. ఇలాంటి కూరలు కానీ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు వేరేగా ఇదే కూరని వేరే టైప్లో చేస్తుంటే నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. యమ్మీ యమ్మీ అండి, కూర చూస్తుంటేనే నోరూరిపోతుంది నాకైతే. ఇంకా రైస్లోకి, రాగి ముద్దలోకి రెండింటికి ఉపయోగపడుతుందని ఇలాగ చేశాను. మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్. చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను.